అసలు అప్పులు తీరాలంటే ఒక కార్తీక మాసమే కాదండి, ఎప్పుడు కూడా చేయకూడని కొన్ని పనులు, చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. అవి ఏంటో చెప్తాను. ముందు అప్పు చేసేటువంటి రోజు ఏ రోజు అనేది ఆలోచించాలి. ఒకవేళ అప్పు చేసే రోజు కనుక మంగళవారం అయితే ఇక అప్పు అవుతూనే ఉంటుంది. సో మంగళవారం నాడు మారు కోరుతుంది అంటారు, కాబట్టి మంగళవారం అప్పు చేయొద్దు. అప్పు తీర్చాలంటే మంగళవారం తీర్చాలి. తీరుతూనే ఉంటుంది తొందరగా, అంటే విరామం లేకుండా అప్పు తీర్చేస్తారు. అండ్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లు ఏమైనా చేసేది ఉంటే కూడా ఆ రోజు చేసేయాలి. అప్పు తీరిపోయింది పూర్తిగా అని తెలిస్తే చాలన్నమాట. ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఎవరైనా సరే మనకు బంగారం తాకట్టు పెట్టినా, తాకట్లో పెట్టిన బంగారం రావాలి అన్న కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ తాకట్లో పెట్టిన బంగారం తిరిగి రావాలి అని అంటే మనం మొత్తం పూర్తిగా కట్టాలి అనుకున్నటువంటి ఈఎంఐ అమౌంట్ ఏదైతే ఉంటుందో రౌండ్ ఫిగర్ 9 రావాలి. ఇప్పుడు ఒకవేళ 1000 రూపాయలు కట్టమంటే 1008 రూపీస్ కట్టండి. సో దానివల్ల ఏమవుతుందంటే 9 అనేటువంటి దాంతో క్లోజ్ అయితే ఇక అప్పు తీరుతుంది, మొత్తం క్లియర్ అయిపోతుంది, తొందరగా క్లియర్ అవుతుంది. బంగారం కొనాలన్నా 9 అనే సింబల్తో కొనండి, ఇంకా కొంటూనే ఉంటారు. ఏదన్నా ఒక వస్తువు కొనాలి, ఆపాలి, ఈ వస్తువు నేను మళ్ళీ కొనొద్దు అనేటువంటిది 6 అనే నెంబర్తో ఎండ్ చేయాలి. మెడికల్ షాప్కి వెళ్ళినా, ఒకవేళ హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎవరన్నా 500 అయ్యింది అంటే ఇంకొక రూపాయి ఇవ్వండి, అక్కడితో ఆగిపోతుంది. మళ్ళీ మనం తొందరలో ఎప్పుడు కూడా హాస్పిటల్స్కి వెళ్ళాం.